హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతే ఉద్యోగ పరీక్షా ఫలితాలన్నింటినీ విడుదల చేయాలని మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఆ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే, ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్షా ఫలితాలు నిలిపివేయాలని సీఎం రేవంత్కు మందకృష్ణ మాదిగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని, గతంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు కూడా వర్తింపు చేస్తామని చెప్పారు. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తామని చెప్పి, మరోవైపు గ్రూప్ 1, 2, 3 ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా చేస్తే మాదిగలు నష్టపోతారంటూ మందకృష్ణ మాదిగ గారు ఒక లెటర్ని రేవంత్ రెడ్డి గారికి రాశారు. మరి ఈ లెటర్పై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక చిక్కులతో కూడుకున్నదని, న్యాయపరమైన అంశమని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ పరిపూర్ణంగా మనం దానిపై ఒక చట్టం చేసుకోకుండా ఏ విధమైన నోటిఫికేషన్లు ఇచ్చినా ముందుకెళ్తాయనేటటువంటి విషయంలో ఏ విధమైన ఇబ్బందులు వస్తాయో ముందుగా ఊహించలేం. ఏదేమైనప్పటికీ మనం ఒక బలమైన చట్టాన్ని ఎస్సీ వర్గీకరణపై తీసుకొచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటాయి. ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ల యొక్క ఫలితాల మీదే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వివాదం ఈ విధంగా జరుగుతుందంటే, రాబోయే నోటిఫికేషన్ల విషయంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధమైన ప్రభావం ఉంటుందో మనం ఊహించవచ్చు. అందువల్ల ప్రభుత్వం అనేది జాగ్రత్తగా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేసి బలమైన చట్టం తెచ్చి ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ ఒక బలమైన నోటిఫికేషన్గా ఇస్తేనే డిఎస్సి ప్రక్రియ అనేది వేగవంతమవుతుంది, అది ముందుకు సాగుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి పెట్టాలని అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు. అదే సమయంలో డిఎస్సి అభ్యర్థులు అవనండి, ఏ పోటీకి చదువుతున్న అభ్యర్థులు అయినప్పటికీ మీ యొక్క ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో ముందుకు కొనసాగించండి. ఎలాంటి విషయాల దగ్గర ఆగిపోకుండా మీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగిస్తూ మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్సీ వర్గీకరణ అనేది జరిగిన తర్వాత మనకు నోటిఫికేషన్స్ కావాలా, ముందుగా కావాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో సవివరంగా సవినయంగా తెలియజేయండి. అలాగే మీ ప్రిపరేషన్ ముందు కొనసాగించాలని ఆశిస్తూ, ఓకే, థ్యాంక్ యూ.